పిల్లలు చెప్పండి, లాస్ట్ వీక్ మనం ఏం చెప్పుకున్నాం? గుర్తుందా? ఏముంది? ఏం చెప్పుకున్నాం? ఏం చెప్పుకున్నాం శామ్యూల్ గురించి? వాక్యం కాదు, శామ్యూల్ గురించి ఏం చెప్పుకున్నాం? గుర్తుందా? గుర్తులేదా? లాస్ట్ వీక్ ఏం చెప్పుకున్నాం, గుర్తులేదా? అన్న ప్రార్థన చేసింది. ఇంకా బ్రెయిన్ మీద కూర్చున్నాయి. చెప్పండి, మీరు చెప్పండి. వింటున్నావా? లాస్ట్ వీక్ మనం ఏం చెప్పుకున్నామంటే దేవుడు శామ్యూల్తో మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడు? శామ్యూల్ తల్లిదండ్రులు చెప్పిన మాట, అమ్మ చెప్పిన మాట విని ఎక్కడున్నాడు శామ్యూల్ చెప్పండి? మందిరంలో. దేవుడు మనతో మాట్లాడతాడు కదా. ఎలా మాట్లాడతాడో తెలుసా? దేవుడు మనతో చాలా రకాలుగా మాట్లాడతాడు. మొట్టమొదటిగా దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడతాడు. దేని ద్వారా మాట్లాడతాడు? మీ చేతిలో బైబిల్స్ ఉన్నాయా? ఒకసారి పైకి ఎత్తి పట్టుకోండి. బైబిల్ ఏదో ఆరాధ్యగా ఇదిగో చూడండి. మీ చేతిలో ఉన్నది ఏంటి? బైబిల్ అంటే దేవుని వాక్యము. దించేయండి. మీ చేతిలో ఉన్నదాన్ని ఏమంటారు? దేవుని వాక్యము అంటే దేవుని మాటలు. అందులో ఏముంటాయి? మీ స్కూల్ బుక్స్ ఉన్నాయా? మీ స్కూల్ బుక్స్లో ఏముంటాయి? అందులో లోక జ్ఞానం ఉంటుంది, లోక సంబంధమైన విషయాలు ఉంటాయి. చెప్పండి, స్కూల్ బుక్స్లో ఏముంటాయి? విషయాలు ఉంటాయి. బైబిల్లో దేవుని విషయాలు ఉంటాయి. బైబిల్లో ఎవరి విషయాలు ఉంటాయి? భక్తుల చరిత్రలు ఉంటాయి. ఏముంటాయి? దేవుని గురించిన మాటలు ఉంటాయి. చెప్పండి, ఏముంటాయి? మీ చేతిలో ఉన్న బైబిల్ అనగా దేవుని వాక్యాన్ని మీరు చదివారనుకోండి, ఆ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడతాడు. మీలో ఎంతమందికి చదవడం వచ్చు? చదవడం పిల్లలు ఇంగ్లీష్ చదవడం వచ్చిందా? ఏ క్లాసులో వస్తుంది చదవడం? ఫస్ట్ క్లాస్లో వస్తుందా? ఇంకా సరే, మీకు చదవడం రాదా? చదవడం వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? చదవడం వచ్చిన పిల్లలు బైబిల్ చదవాలి. ఒకవేళ మీకు చదవడం రాకపోయినా మీరు ఏం చేయాలో తెలుసా? మీ ఇంట్లో మీ మమ్మీ లేదా మీ డాడీ ఉంటారు కదా. మీరు ప్రతిరోజు లేవగానే బైబిల్లో చిన్నప్పుడు ఆ చిన్న బైబిల్స్ ఉన్నాయి కదా, న్యూ టెస్ట్మెంట్స్. ఒకవేళ పెద్ద బైబిల్స్ ఉన్నా పెద్ద బైబిల్స్లో కూడా న్యూ టెస్ట్మెంట్ అని ఉంటుంది. ఆ న్యూ టెస్ట్మెంట్లో నుంచి ఒక చాప్టర్ తీసుకొని అందులో ఒక 5 వర్సెస్ కానీ 10 వర్సెస్ కానీ మీ మమ్మీని కానీ మీ డాడీని కానీ చదవమని, దానికి అర్థం చెప్పమని మీరు వినాలి. అర్థమవుతుందా? డైలీ మీరు ఏం చేయాలి? బైబిల్లో ఒక చాప్టర్ తీసుకొని న్యూ టెస్ట్మెంట్లో నుంచి ఒక చాప్టర్, ఫస్ట్ చాప్టర్ తీసుకొని దాన్ని సగం చదవమని, ఎవరిని? మీ డాడీని కానీ మీ మమ్మీని కానీ చదవమని, అది విని మీకు అందులో ఏదైనా అర్థం కాలేదనుకో విన్న దానిలో, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని వాళ్ళనే అడిగి అలా దేవుని వాక్యాన్ని మీరు వినాలి. చదవగలిగిన వాళ్ళు ఏం చేయాలి? బైబిల్
చదవగలిగిన పిల్లలు చాలా శ్రద్ధగా చదవాలి, భక్తితో చదవాలి. వాక్యాన్ని ఎప్పుడు ఎలా చదవాలి? భక్తితో, భయముతో చదవాలి. దేవుని మాటలు కదా అవి. దేవుని మాటలు మనం ఎలా చదవాలి? భయముతో, శ్రద్ధగా, భక్తితో చదవాలి, వినాలి. అప్పుడు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. బైబిల్లో చాలామంది భక్తులతో దేవుడు వాక్యం ద్వారానే మాట్లాడాడు. నాతో కూడా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు ప్రతిరోజు. తెలుసా మీకు? దేవుడు నాతో రోజు మాట్లాడతాడు. ఎలా? వాక్యం ద్వారా. ఎలా మాట్లాడతాడు? ఈరోజు కూడా మాట్లాడాడు దేవుడు నాతో వాక్యం ద్వారా. ఏమన్నా తెలుసా? బాగా ప్రేమించమని ఇతరులను మాట్లాడాడు. వాక్యంలో వచ్చింది నాకు ఈరోజు. అందరినీ బాగా హార్ట్ఫుల్గా ప్రేమించు అనే వాక్యం వచ్చింది నాకు ఈరోజు. అలా మాట్లాడతాడు దేవుడు. ఇప్పుడు దేవుడు మీతో మాట్లాడాలంటే మీరు ఏం చేయాలి? చూడండి, అక్కడ పిల్లలు బైబిల్ చదువుతున్నారా? ఇమేజ్ కనబడుతుందా? ఏం చేస్తున్నారు పిల్లలు అక్కడ? మరి మీరేం చేయాలి? బైబిల్ చదవమని ఎప్పుడైనా అంటే మీరు ఏం చేస్తారు? ఏదో బలవంతంగా, ఇష్టం లేకుండా, కష్టంగా 4 ముక్కలు చదివి అయిపోయింది అంటారు. అంతేనా? అలా చేయొచ్చా మరి? చక్కగా శ్రద్ధగా చదవాలి, భక్తిగా చదవాలి. బైబిల్ ఎలా చదవాలి? దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు చెప్పండి? వాక్యం ద్వారా. దేని ద్వారా? వాక్యం ఎక్కడుంది? ఎక్కడుంది చెప్పండి? వాక్యం ఎక్కడుంది? బైబిల్లో ఉన్నదంతా ఏంటి? వాక్యము అంటే దేవుని మాటలు. ఎవరి మాటలు? మరి చదువుతారా? చదవడం రాని వాళ్ళు ఏం చేయాలని చెప్పాను? పేరెంట్స్ హెల్ప్ తీసుకోవాలి, తల్లిదండ్రుల సహాయము తీసుకొని రోజు చదివించుకుంటారా? వింటారా వాక్యం శ్రద్ధగా? తర్వాత ఫ్యామిలీ ప్రేయర్స్ జరుగుతున్నాయా మీ ఇంట్లో? ఫ్యామిలీ ప్రేయర్స్ జరుగుతున్నాయి కదా. జరుగుతున్నప్పుడు ఫ్యామిలీ ప్రేయర్లో వాక్యం చదువుతారు కదా. అది చదువుతున్నప్పుడు మీరు ఏం చేయాలి? పిల్లలు, మీ పేరెంట్స్ వాక్యం చదువుతారు కదా ఫ్యామిలీ ప్రేయర్లో. చదువుతున్నప్పుడు మీరు ఏం చేయాలి? దిక్కులు చూడకూడదు. అటు ఇటు దిక్కులు చూడడం, ఏదేదో ఆలోచించుకోవడం అలా చేయకూడదు. ఫ్యామిలీ ప్రేయర్లో మీ పేరెంట్స్ వాక్యం చదువుతున్నప్పుడు మీరు శ్రద్ధగా వినాలి. ఎలా వినాలి? ఎందుకు శ్రద్ధగా వినాలి చెప్పండి అమ్మా? ఎందుకు శ్రద్ధగా వినాలి? ఎందుకంటే దేవుడు మీతో మాట్లాడతాడు ఆ వాక్యం ద్వారా. అర్థమవుతుందా? ఫ్యామిలీ ప్రేయర్లో బైబిల్ చదువుతున్నప్పుడు మీ పేరెంట్స్ మీరు అది శ్రద్ధగా విన్నారనుకో, ఆ వినబడుతున్న వాక్యం ద్వారా దేవుడు ఏం చేస్తాడు? మీతో మాట్లాడతాడు. దేవుడు మీతో ఫస్ట్ వాక్యం ద్వారా మాట్లాడతాడు. చెప్పండి, దేని ద్వారా మాట్లాడతాడు? సెకండ్ సేవకుని ద్వారా మాట్లాడతాడు. ఎవరి ద్వారా? లేదా సేవకుల ద్వారా. దైవ సేవకుడు లేదా దైవ సేవకురాలు, దేవుని సేవకుల ద్వారా మాట్లాడతాడు. ఇప్పుడు నేను ఎవరిని? దేవుని సేవకుడినే కదా. నా ద్వారా కూడా దేవుడు మీతో మాట్లాడతాడా? అందుకే నేను చెప్పిన మాట మీరు ఏం చేయాలి? ఎందుకని దేవుడు నా ద్వారా కూడా మీతో అందరితో మాట్లాడతాడు. అందుకే వాక్యం చదువుతున్నప్పుడు శ్రద్ధగా వినాలి, దేవుని సేవకుడు మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా వినాలి. ఎందుకంటే దేవుడు మీతో ఏదైనా చెప్పాలి అనుకుంటే సేవకుని ద్వారా కూడా ఏం చేస్తాడు? మేము చిన్నప్పుడు మా నాన్నగారు మీరు సేవ చేయాలి అనేవారు. ఏమనేవారు? అంటే దేవుడు ఆయన ద్వారా మాట్లాడేవాడు మాతో. ఎవరి ద్వారా? మా డాడీ ద్వారా. ఎవరి ద్వారా? అప్పుడు మాకు అర్థమయ్యేది కాదు, మేము ఎందుకు దేవుని సేవ చేయాలనుకునే వాళ్ళం. కానీ తర్వాత దేవుడు నాతో కూడా మాట్లాడి సేవ చేయమని నాకు చెప్పాడు. ముందు ఎవరి ద్వారా చెప్పాడు దేవుడు నాకు? మా నాన్నగారి ద్వారా. ఎవరి ద్వారా? కాబట్టి మీరు దేవుని సేవకుడు మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా వినాలి. వినండి.
అర్థమవుతుందా? ఫస్ట్ దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు, సెకండ్ సేవకుని ద్వారా మాట్లాడతాడు. పిల్లలు ఇద్దరు ముందుకు వచ్చిన ఇప్పుడు థర్డ్, ఇప్పుడు మంచి ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను వినండి. ఇప్పుడు దేవుడు మాట్లాడే మూడో పద్ధతి, ఎన్నో పద్ధతి ఏంటో తెలుసా మీకు? మీరు నిద్రపోతారు కదా అప్పుడప్పుడు. ఎప్పుడెప్పుడు నిద్రపోతారు మీరు? నైట్ టైమ్స్, కొన్నిసార్లు మార్నింగ్ టైమ్స్ కూడా పడుకుంటారు కదా. పడుకున్నప్పుడు మీకు కళ్ళు అవుతున్నాయా? ఏం కళ్ళు అవుతున్నాయి? ఏవేవో కళలు అవుతున్నాయా? కళలోకి ఏమొస్తున్నాయి? దెయ్యాలు వస్తున్నాయా? మీరు పడుకున్నప్పుడు మీకు ఏమవుతాయి? కళలు అవుతాయి కదా. కళల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? బైబిల్లో ఒక చిన్నవాడు ఉన్నాడు, ఆయన పేరు యోసేపు. చెప్పండి. అదిగోండి అక్కడ పడుకున్న ఇమేజ్ కనబడుతుందా? చిన్నపిల్లలు పడుకున్నారా? వాళ్ళకి ఏం కనబడుతుంది కళలో? దేవదూత కనబడుతుందా? ఏంజల్ ఉంది అక్కడ. చిన్నవాడైన యోసేపు. చెప్పండి ఎవరు? ఒకసారి పడుకున్నాడు. పడుకుంటే అతనికి కళ అవుతుంది. ఆ కళలో యోసేపు రాజు అయ్యాడు. ఏమయ్యాడు? అంటే దేవుడు యోసేపుకి చెప్పాలనుకున్నది ఎలా చెప్తున్నాడు? కళ ద్వారా చెప్తున్నాడు. మీరు అందుకే పడుకునేటప్పుడు మీరు ప్రార్థన ఏమని చేసుకోవాలి? యేసయ్యా మాకు మంచి కళలు చూపించండి అని ప్రార్థన చేసుకోవాలి. ఎటువంటి కళలు? కొంతమందికి చెడ్డ కళలు అవుతాయి, ఏవేవో పిచ్చి పిచ్చి కళలు అవుతాయి. ఏమవుతాయి? మీరు భక్తిగా ఉంటే మంచి కళలు అవుతాయి. నాకు చిన్నప్పుడు అన్ని పిచ్చి కళలు అయ్యాయి. నేను దొంగతనం చేస్తున్నట్లు కళ అయింది నాకు ఒకసారి. ఏం కళ అయింది? మీరు చేస్తున్నారా ఇంట్లో? అప్పుడప్పుడు చెప్పకుండా ఇంట్లో కిచెన్లోకి వెళ్ళిపోయి కొన్ని సీక్రెట్గా తినేయడం. అవునా? చేస్తున్నారా లేదా? సీక్రెట్గా అడగకుండా బుక్స్ తీసేసుకోవడం, పెన్స్ తీసేసుకోవడం, ఇంట్లో వస్తువులు దాని బ్యాగ్లో పెట్టేసుకుని స్కూల్కి వెళ్ళిపోవడం. ఇలా చేస్తున్నారా? పక్క వాళ్ళు ఏవైనా నచ్చినాయి అనుకో, పెన్సిళ్ళు, స్కేళ్ళు, ఎరేజర్స్ అడగకుండా తీసేసుకోవడం. ఇటువంటి దొంగ పనులు చేస్తున్నారా? మంచిగా ఉండాలి. మంచిగా ఉంటే మంచి కళలు అవుతాయి. నాకు చిన్నప్పుడు ఒకసారి దొంగతనం చేసినట్టు కళ అయింది. నిజంగా చేశాను ఆ కళ అయిన తర్వాత. అర్థమవుతుందా? కాబట్టి మీరు మంచిగా ఉండాలి. ఎలా ఉండాలి? మంచిగా ఉంటే మీకు మంచి కళలు అవుతాయి. ఎటువంటి కళలు? కళలు అంటే దేవుడు ఫ్యూచర్లో మిమ్మల్ని ఏం చేయబోతున్నాడో చూపిస్తాడు మీకు. అర్థమవుతుందా? మీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూపిస్తాడు దేవుడు. మీరు ఫ్యూచర్లో ఏమవుతారు, ఎలా ఉంటారు, రేపు ఏం జరుగుతుంది, నెక్స్ట్ మంత్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఇయర్ ఏం జరుగుతుంది మీ లైఫ్లో, అన్నీ దేవుడు చూపిస్తాడు. ఎప్పుడు మీరు భక్తిగా ఉండాలి, భయంగా ఉండాలి, తల్లిదండ్రుల మాట వినాలి, అల్లరి చేయకూడదు. కళలు అవుతున్నాయా మరి మీకు? కళలు అవుతున్నాయా? అవుతున్నాయి కదా. మంచి కళలు అవ్వాలి. ఎటువంటి కళలు? మంచి కళలు అవ్వాలంటే బాగా ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడు చెప్పండి, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? 2 సేవకుల ద్వారా మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? 3 కళల ద్వారా మాట్లాడతాడు. దేని ద్వారా? కళ అంటే ఎప్పుడు వస్తుంది? నిద్రలో ఉన్నప్పుడు వస్తుంది. ఎప్పుడు వస్తుంది? నిద్రలో ఉన్నప్పుడు వస్తుంది. అందుకే పడుకునే ముందు దేవుణ్ణి ఏమడగాలి? ప్రభువా నాకు మంచి కళలు చూపించండి అని అడగాలి. తర్వాత 4 దర్శనాల ద్వారా మాట్లాడతాడు. దీప్షిక, దర్శనాల ద్వారా మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? దర్శనముకు కళకు డిఫరెన్స్ చెప్పనా? కళ అంటే నిద్రలో వచ్చేది. చెప్పండి. కళ అంటే, దర్శనం అంటే మనం ప్రార్థన చేస్తాం కదా. ఇప్పుడు మీరు ప్రార్థన చేసుకుంటారా? అలా మీరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నప్పుడు మీరు మెలకువగా ఉంటారా, నిద్రపోతారా? మెలకువగానే ఉంటారు కదా. మీరు ప్రార్థన చేసుకునేటప్పుడు మీరు ప్రార్థన చేసుకుంటారా? పడుకునే ముందు, లేచిన తర్వాత, అలా ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు మెలకువగా ఉంటారా, నిద్రపోతారా? మెలకుగానే ఉంటారు కదా. ఇలా కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తారు, మెలకుగానే ఉంటారు. అలా మెలకుగా ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు కనబడుతుంది కళలో, అది దర్శనంలో. ఇలా మీరు కళ్ళు మూసుకోగానే మీకు కంటికి కొన్ని కనబడతాయి, దర్శనం కనబడుతుంది. అంటే మీరు మెలకుగా ఉండగా వచ్చేది ఏంటి? దర్శనము. చెప్పండి. బైబిల్లో
కొర్నేలి అని ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఎవరు చెప్పండి, ఆయన పేరేంటి? ఆయన కొర్నేలి. చెప్పండి, ఆరాధ్య ఏం పేరు? కొర్నేలి చెప్పు. ఈయన ప్రార్థన చేస్తున్నాడు. చెప్పండి, ప్రార్థన చేస్తున్నప్పుడు మెలకుగుంటాడా, నిద్రపోతాడా? మెలకుగుండి అలా కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కొర్నేలికి దేవదూత కనబడుతుంది. ఎవరు కనబడుతున్నారు? మెలకుగున్నప్పుడు కనబడేది ఏంటి? కళా దర్శనమా? చెప్పండి, మెలకుగున్నప్పుడు కనబడేది ఏంటి? నిద్రలో ఉన్నప్పుడు కనబడేది ఏంటి? ఇప్పుడు దేవుడు మీతో వాక్యం ద్వారా మాట్లాడతాడు, సేవకుని ద్వారా మాట్లాడతాడు, కళ ద్వారా మాట్లాడతాడు, ఇంకా దర్శనం ద్వారా మాట్లాడతాడు. లాస్ట్ అండ్ ఫైనల్ ఐదవది స్వరము ద్వారా. దేని ద్వారా? ఇప్పుడు శామ్యూల్తో దేవుడు ఎలా మాట్లాడాడు అని చెప్పాను నేను లాస్ట్ వీక్ మీకు. స్వరము ద్వారా మాట్లాడాడు. ఎలా మాట్లాడాడు? దేవుని స్వరము. ఇప్పుడు నా స్వరం మీకు వినబడుతుందా? నా వాయిస్ మీకు వినబడుతుందా? ఇలాగే దేవుని వాయిస్ వినబడుతుంది మీకు. ఎప్పుడైనా దేవుని వాయిస్ వినబడిందా? మనకి దేవుని వాయిస్ వినబడదు, మనకు మన వాయిసే వినబడుతుంది. మనతో ఎప్పుడు మన మనసు మాట్లాడుతుంది. ఏమని? ఆడుకో అంటది అస్తమాను మన మనసు. ఏముంటుంది? చూడండి, పిల్లలు ఆడుకుంటున్నారు అక్కడ ప్లే గ్రౌండ్లో. ఆడుకుంటున్నారా పిల్లలు? వాళ్ళకి ఆడుకోమని ఎవరు చెప్పారు? యేసయ్య చెప్పాడా? యేసయ్య ఆడుకోవద్దని చెప్పాడు. అల్లరితో కూడిన ఆటపాటలు వద్దని ఉంది బైబిల్లో. నేను అందుకే చెప్తున్నాను, యేసయ్య ఆడుకోమనడు. మనమో తెగ ఆడేసి అల్లరి చేసేసి మళ్ళీ ఆ ఆటలో మనకి ఫైటింగ్లు, ఒకరినొకరు కరిసేసుకోవడం, గిల్లేసుకోవడం, కంప్లైంట్లు చెప్పేసుకోవడం. అవునా? చెప్పండి, మనల్ని యేసయ్య ఎక్కడ మనల్ని ఆడుకోవద్దని చెప్పాడు యేసయ్య. అల్లరితో కూడిన ఆటపాటలు వద్దని ఉంది బైబిల్లో. చెప్పండి, మీకేమో అది తెలియదు, ఎందుకంటే మీకు దేవుని స్వరం వినబడదు. ఎందుకు వినబడదంటే మీరు ప్లే గ్రౌండ్లో ఉండడానికి ఇష్టపడతారు తప్ప దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడతారా? ఇష్టపడరా? ప్రార్థన అనగానే మీకు నిద్ర వచ్చేస్తుంది, ఆమెను అనగానే మెలకు వచ్చేస్తుంది. అవునా? అంటే మీకు ప్రార్థన అంటే ఏం లేదు, మీకు ఇష్టం లేదు. దేవుని సన్నిధి అంటే మీకు ఏం లేదు, ఇష్టం లేకపోతే దేవుడు మాట్లాడతాడా? శామ్యూల్ ఇష్టముగా ఉన్నాడు మందిరంలో. ఎలా ఉన్నాడు? బయట చాలామంది పిల్లలు ఆడుకుంటున్నారు మందిరం బయట, కానీ శామ్యూల్ మాత్రం బయటికి వెళ్ళి వాళ్ళతో కలిసి ఆడుకున్నాడా? మందిరంలోనే ఉన్నాడా? అర్థమవుతుందా? దేవుని స్వరం మీరు వినాలంటే మీరు దేవుని సన్నిధిలో ఉండాలి. ఎక్కడ ఉండాలి? ప్లే గ్రౌండ్లో దేవుని సన్నిధి ఉంటుందా? కొంతమంది ఎక్కువ, కొంతమందికి ఫ్రెండ్స్ ఎక్కువ, కొంతమందికి ఎవరు ఎక్కువ? ఆశ్చర్యకి ఫ్రెండ్స్ బాగా ఎక్కువ. ఎవరు కనబడితే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసేసి వాళ్ళతో తిరిగేస్తూ ఉంటుంది. అలా ఎక్కువ ఫ్రెండ్స్తో తిరిగే వాళ్ళతో దేవుడు మాట్లాడాడు. ఎందుకని? ఫ్రెండ్స్ దగ్గర దేవుని సన్నిధి ఉంటుందా? దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుంది? మందిరంలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? మందిరంలో, ఫ్యామిలీ ప్రేయర్లో, ఎక్కడ ప్రార్థన జరిగినా అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. అందుకే మీరు ప్రార్థనలో చాలా ఇంట్రెస్ట్గా కూర్చోవాలి. ఎలా కూర్చోవాలి? ఆటలు తగ్గించుకోవాలి. ఆటలు ఏం చేయాలి? ఎక్కువ ఆటలాడడం. మీరు అప్పుడప్పుడు మేము ఆడుకుంటాం అంటారు, కానీ ఎప్పుడైనా మేము బైబిల్ చదువుకుంటాము, ప్రార్థన చేసుకుంటాము అని అంటున్నారా? అనట్లేదు. మరి దేవుడు ఎలా మాట్లాడతాడు మీతో? శామ్యూల్ కూడా మీలాగా చిన్నవాడే, కానీ ఆడుకుంటానని అడిగాడు అమ్మని. అమ్మ, నువ్వు నన్ను మందిరంలో పెట్టేస్తున్నావు, మరి నేను ఆడుకోవాలి కదా, ఫ్రెండ్స్తో తిరగాలి కదా, గంతులు వేయాలి కదా బాగా, మరి మందిరంలోనే పెట్టేస్తే నేను ఎలా ఆడుకుంటాను? నాకు ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు? నేను ఒక్కడనే ఎలా ఉండాలి అని అన్నాడా శామ్యూల్? అన్నాడా? ఎవ్వరూ లేకపోయినా నేను మందిరంలోనే ఉంటాను అని శామ్యూల్ ఎక్కడున్నాడు చెప్పండి? మరి మీరు ఉండడానికి ఇష్టపడుతున్నారా? ప్రేయర్స్లో మీరు ఏం చేస్తారు? ప్రేయర్స్లో చాలా అన్ఇంట్రెస్టెడ్గా కూర్చుంటారు. అక్కడ ఏం చెప్తున్నారో శ్రద్ధగా వినరు. వాక్యం చెప్తూ ఉంటే మీరు వెనక్కి చూస్తారు, పక్కకు చూస్తారు, ఏదో ధ్యాసలో ఉంటారు, ఆ బుక్స్ కదుపుతారు తప్ప అసలు అక్కడ సేవకుడు ఏం మాట్లాడుతున్నాడని మీరు శ్రద్ధగా వినరు. మీరు ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు భక్తిగా ఉంటే దేవుడు మీతో కూడా మాట్లాడతాడు. అర్థమవుతుందా?
ఫ్రెండ్స్తో తిరగడం, ఎక్కువగా ఆటలాడడం, ఇవన్నీ మీరు బాగా తగ్గించుకొని ఎక్కువగా దేవుని సన్నిధిలో ఉండడం నేర్చుకోవాలి. ఎక్కడ ఉండడం నేర్చుకోవాలి? మీ స్కూల్లో పిక్నిక్స్ అవన్నీ తీసుకెళ్తారు కదా, అప్పుడు పిక్నిక్స్ అనగానే మీరు వెంటనే మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయి మమ్మల్ని పిక్నిక్ తీసుకెళ్తారంట, మాకు ఫీజు కట్టండి అని అడిగేసి శుభ్రంగా తిరిగేస్తారు కొంతమంది. మనం వెళ్ళొచ్చాలా పిక్నిక్స్కి? ఎందుకు? స్నేహితులతో ఎక్కువ తిరిగే వాళ్ళతో. దేవుడు షామిల్ తిరిగాడా? పిక్నిక్ వెళ్ళాడా? షామిల్ మందిరంలోనే ఉన్నాడా? కొంతమందికి లోక స్నేహం బాగా ఎక్కువ. పిక్నిక్స్ పెట్టారనుకో స్కూల్లో, చిన్నప్పుడు మా స్కూల్లో కూడా పిక్నిక్స్ జరిగేవి. ఇయర్కి 1 టైం తీసుకెళ్ళేవారు పిక్నిక్స్కి. అప్పుడు మేము కూడా వెళ్ళి, అప్పట్లో మాకు స్కూల్లో 25 రూపీస్ అడిగేవారు పిక్నిక్ వెళ్ళడానికి. ఎంత? 25 రూపీస్. అప్పుడు మేము ఒకసారి మా డాడీ దగ్గరికి వెళ్ళి అడిగాం, డాడీ పిక్నిక్ తీసుకెళ్తారంట, 25 రూపీస్ కట్టమన్నారని ఎంతో సంతోషంగా వెళ్ళి మా డాడీని అడిగితే మా డాడీ అన్నారు, పిక్నిక్ లేదు, ఏమీ లేదు, నోరు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం ఇంట్లో అన్నారు. ఏమన్నారు? పిప్పర్ తాతయ్యని చూశారు కదా, ఎర్ర తాతయ్య, ఆయనే. ఏమన్నారు? పిక్నిక్ లేదు, ఏమీ లేదు, ఇంటి దగ్గర ప్రార్థన. మాకు అప్పుడు చాలా బాధగా అనిపించేది. రే ఫ్రెండ్స్ అందరూ పిక్నిక్ వెళ్తున్నారు, అయ్యో మేమే మిస్ అయిపోతున్నాం. వాళ్ళు చక్కగా అక్కడ ఆడుకుంటారు, పులిహోర తింటారు, బాగా గంతులేస్తారు, మేము అన్నీ మిస్ అయిపోతున్నామని బాధపడ్డాం. కానీ దాని విలువ ఇప్పుడు అర్థమవుతుంది. ఇక మీదట మీ స్కూల్లో పిక్నిక్స్ పెట్టారనుకో, మీరేం చేయాలి? మేము రాము అని చెప్పాలి. ఏం చెప్పాలి? కొంతమంది చెప్పరు, వాక్యం చెప్పినా సరే వెళ్ళాలి, పిక్నిక్ వెళ్ళాలి, తిరగాలి. కానీ తిరిగితే వారితో దేవుడు మాట్లాడాడు, దేవుడు వాళ్ళని బ్లెస్ చేయడు. ఎవరిని బ్లెస్ చేస్తాడు దేవుడు? అలా బయట పిక్నిక్స్కి, పార్క్స్కి అక్కడ తిరగకుండా ఎవరైతే ఎక్కువగా దేవుని మందిరంలో ఉండడానికి ఇష్టపడతారో వారితో దేవుడు మీతో మాట్లాడాలని కోరుకుంటున్నారా? దేవుని స్వరం వినాలని ఉందా మీకు? మరి మీరు ఏం చేయాలి చెప్పండి? అల్లరి చేయాలా? డిసిప్లిన్గా ఉండాలా? గ్రౌండ్స్లో ఆటలాడాలా? దేవుని సన్నిధిలో వాక్యం చదివి ప్రార్థన చేసుకోవాలా? చెప్పండి. స్కూల్లో మీరు చదువుకునేటప్పుడు మీ ప్రక్కన ఉన్న ఫ్రెండ్స్ బాగా అల్లరి చేస్తున్నారనుకో, సరదాగా ఉన్నారనుకో, మీరు కూడా వాళ్ళతో కలిసి అల్లరి చేయాలా? మీరు సైలెంట్గా డిసిప్లిన్గా ఉండాలా? స్కూల్లో మీ టీచర్స్ మీ గురించి మంచి సాక్ష్యం చెప్పాలి, టెస్ట్ మనీ. ఏమని? ఈ అబ్బాయి చాలా మంచోడు, ఈ అమ్మాయి చాలా మంచిది, ఈ పాప చాలా మంచిది, సైలెంట్గా ఉంటుంది, అల్లరి చేయదు అని మీ గురించి మంచి మాటలు చెప్పాలి. అర్థమవుతుందా? సరేనా? చెప్పండి. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడా? మాట్లాడ్డా? దేవుడిని సేవకుని ద్వారా మాట్లాడతాడా? కళ ద్వారా మాట్లాడతా? ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. కళ నిద్రలో ఉన్నప్పుడు వస్తుందా, మెలకుగా ఉన్నప్పుడు వస్తుందా? దర్శనము మెలకుగా ఉన్నప్పుడు, అంటే మెలకుగా ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు. ఎప్పుడు? తర్వాత దేవుని స్వరము వినబడుతుంది మనకి. ఎప్పుడు వినబడుతుంది దేవుని స్వరము? మనము దేవుని సన్నిధిలో ఉండాలి. ఎక్కడ ఉండాలి? అస్తమానం కొంతమంది సెల్ ఫోన్ సన్నిధిలో ఉంటారు పిల్లలు. ఏ సన్నిధిలో? మాట్లాడితే మొబైల్ ఫోన్ తీసుకొని ఆ మొబైల్ ఫోన్లో కొంతమంది గేమ్స్ ఆడడం, కొంతమంది ఏవేవో వీడియోలు చూడడం, కార్టూన్స్, తర్వాత ఇంకేంటి, డోరేమోను, ఇంకా యూట్యూబ్ షార్ట్స్. కొంతమంది అయితే ఇంకా భయంకరం, లోక సంబంధమైన యూట్యూబ్ షార్ట్లు పెద్దోళ్ళు చూస్తూ ఉంటారు. ఒకసారి నేను చూశాను, మన చర్చిలో ఒక పిల్లోడు, వాడు యూట్యూబ్ షార్ట్స్ చూస్తున్నాడు, ఇలా గీకుతూ ఉన్నాడు ఫోన్ని, ఒకదాని తర్వాత ఒకటి ఇలా అనేస్తూ ఉన్నాడు. మొత్తం అన్ని పెద్ద పెద్ద ఏవేవో సినిమా వీడియోలు, ఆ వీడియోలు. అర్థమవుతుందా? మీరు ఎక్కువగా సెల్ ఫోన్ ఓపెన్ చేయడం, లాక్ సీక్రెట్గా చూసేయడం, కొంచెం అక్షరాలు నేర్చుకున్న వాళ్ళు సీక్రెట్గా చూసి స్విచ్లకు లాక్ ఓపెన్ చేసేయడం, ఆ యూట్యూబ్లోకి వెళ్ళిపోవడం, ఆ యూట్యూబ్లో అవేవో కథలు. ఏ కథలు? పెద్దమ్మ, చిన్నమ్మ, కాకమ్మ కథలు. అవి లోక సంబంధమైన కథలు మనకు అవసరమా? బైబిల్లో బోల్డ్ స్టోరీస్ ఉన్నాయి, మంచి మంచి స్టోరీస్ ఉన్నాయి, తెలుసా బైబిల్లో మీకు? బైబిల్లో మంచి మంచి స్టోరీస్ ఉన్నాయి, అవి చదువుకోవాలి. సరేనా? ఎక్కువ మొబైల్తో ఉంటారా, బైబిల్తో ఉంటారా?
మొబైల్తో ఉంటే దేవుడు మీతో మాట్లాడు. అందుకనే మీరు దేవుని స్వరం వినాలి. సాతాను కూడా మీతో మాట్లాడతాడు. మీరు దేవుని స్వరం వినట్లేదు అనుకో, అప్పుడు సాతాను మీతో మాట్లాడతాడు. ఏమని? పక్క వాళ్ళని గిల్లమని, కొట్టమని. మీరు ఒక్కోసారి కంప్లైంట్లు చెప్పుకుంటారు చూసారు ఒకరి మీద ఒకరు. ఆ కంప్లైంట్ చెప్పే స్వభావం ఎవరిదో తెలుసా అసలు మీకు? ఎవరిది? మీరు చూసారా ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చెప్పుకుంటారు. మీరు చేస్తారు తప్పు, మీ తప్పు ఒప్పుకోరు, కానీ పక్కన వాళ్ళ మీద మాత్రం ఏం చెప్తారు? కంప్లైంట్ చెప్పే స్వభావం ఎవరిది? ఎప్పుడు కూడా కంప్లైంట్లు చెప్పుకోకూడదు, క్షమించుకోవాలి. ఏం చేసుకోవాలి? ఒకరినొకరు ప్రేమించుకోవాలి, క్షమించుకోవాలి. ఒకరి మీద ఒకరు ఏం చెప్పుకోకూడదు. అలా కంప్లైంట్లు చెప్పమని చెప్పేది ఎవరు మీతో? సాతాను మాట్లాడుతుంది మీతో. మీ మనసు మాట్లాడుతుంది. మీ మనసు ఏం చెప్తుంది? అస్తమానం ఆడుకోమని, అల్లరి చేయమని మీ మనసు చెప్తుంది. సాతాను ఏం చెప్తాడు? కంప్లైంట్లు చేయమని చెప్తాడు. అదే దేవుడు అనుకో, మంచిగా ఉండమని మాట్లాడతాడు మీతో. ఎవరి స్వరం వినాలి మీరు? ఆరాధ్య, ఎవరి స్వరం వినాలి? ఎవరి స్వరం వినాలి? ప్రార్థన చేసుకుంటారా? ఏమని? దేవా నీవు నాతో, దేవుడు మీతో మాట్లాడతాడా? కంఠస్థ వాక్యం చెప్పించుకోండి ఈ వారంది.